జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండా. నేను మీ కస్తూరి శ్రీధర్. ఈ న్యూస్ చేయండి ఒకసారి. కామెడీ న్యూస్. ఈ ప్రపంచంలో అరవింద్ కేజ్రీవాల్ అంత నిజాయితీ పరుడు ఎవరు కూడా లేరు. ఇదేంది ఇటా టైటిల్ పెట్టాను అనుకుంటారు మీరు ఏమన్నా? అవును, ఈ భూప్రపంచంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అంతటి నిజాయితీ పరుడు ఎవరు లేరని చెప్పేసి నేను చెప్పలాయా నాయన స్వామి. సాక్షాత్తు అరవింద్ కేజ్రీవాల్ సతీమణి అయినటువంటి సునీత కేజ్రీవాల్ ఒక సంచలన కామెడీ వ్యాఖ్యలు చేసింది. ఏంది? సంచలనమైనటువంటి కామెడీ వ్యాఖ్యలు చేసింది. అందుకనే ఈ కామెడీ చూడండి అని చెప్పి నేను చెప్పింది. ఇంకా అసలు విషయానికి వస్తే మన దేశంలోని అవినీతిని పారదోలుతానని చెప్పేసి అవినీతి రహిత సమాజాన్ని నేను స్థాపిస్తానని చెప్పి అరవింద్ కేజ్రీవాల్ ఈ ఆమ్ ఆద్మీ పార్టీని అయితే స్థాపించిన సంగతి మనకు అందరూ కూడా తెలిసిందే. తరువాత జరిగినటువంటి ఢిల్లీ ఎన్నికల తర్వాత అవినీతి కాంగ్రెస్ పార్టీతో కలిసి ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాడు. ఎవరు? ఈ పెద్ద మనిషి. ఏది? నేనేదో చించుతాను పొడుస్తానని చెప్పి వచ్చాడు కదా, అలాంటి వాడు ఏంటంటే కాంగ్రెస్తో జతకట్టినాడు. తరువాత మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్స్కి పోయి అక్కడ ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని మళ్ళా ఎక్కినాడు. ఇక ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉచిత పథకాలను అమలు చేస్తూ ఢిల్లీని అయితే సర్వనాశనం చేసేసినాడు. ఆ తరువాత ఈ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి ఎవరో ఉన్నాడు కదా, పెద్ద హిందూ, భయంకరమైన హిందూ, కేసీఆర్ సారు. ఆ కేసీఆర్ సార్ కూతురు కల్వకుంట్ల కవితతో కలిసి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో పెద్ద ఎత్తునైతే అవినీతికి పాల్పడినాడు. దీంతో సిబిఐ, ఈడీ సంస్థలు రంగంలో దిగి ఈ అవినీతి అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసి తిహార్ జైల్లో దెబ్బపై దొబ్బినారు. అది అయితే ప్రస్తుతం ఏంటంటే హర్యానాలో ఎన్నికల నగర మోగింది. అంటే ఎన్నికల టైం అయితే వచ్చేసింది. వచ్చే నెల 5వ తేదీ నుంచి హర్యానా ఎలక్షన్స్ అయితే జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పోటీ చేస్తుంది. అయితే ఈ హర్యానా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున స్టార్ క్యాంపెయినర్గా అరవింద్ కేజ్రీవాల్ గారి సతీమణి అయినటువంటి ఈ సునీత కేజ్రీవాల్ ప్రచారం చేస్తున్నారు. మీకు అర్థమవుతుందా? ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ సునీత కేజ్రీవాల్ మాట్లాడుతూ ఈ భూప్రపంచంలో అరవింద్ కేజ్రీవాల్ అంతటి నిజాయితీ పరుడు మరొకడు లేడు. ఒకవేళ అరవింద్ కేజ్రీవాల్ కనుక అవినీతి పరుడైతే ఈ ప్రపంచంలో ఉండే అందరూ కూడా అవినీతి పరులే అని చెప్పి మాట్లాడింది. ఏమ్మా, ఆయన లిక్కర్ స్కామ్ చేసినాడో మేము కూడా అందరం వచ్చి దాంట్లో ఏమైనా పార్టిసిపేట్ చేసాం, మేము కూడా మాకు కూడా ఏమైనా భాగాలు ఏమైనా ఇచ్చాను మీరంతా అంటే ఏంది? ఆయన శుద్ధపోసా? మిగతా వాళ్ళంతా కాదు, అందరికంటే ఆయనే శుద్ధపోస. ఒకవేళ ఆయనకైనా శుద్ధపోస కాకపోతే మీరు ఊరు ఇంకా ప్రపంచంలో ఉండే వాళ్ళు ఎవరు శుద్ధపోసలు కాదనట్టు. అంటే నీ మొగుడు అని చెప్పేసి నువ్వు నెత్తిని పెట్టుకుంటున్నావు. జనాలకు ఏమి దరిద్రమో అటు లఫంగా కానీ లత్కోరు కానీ అటోని తీసుకొచ్చి నెత్తిని పెట్టుకునే దానికి ఒక పనికి మాలిన ఎదవను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు నీకు అర్థమవుతుంది నువ్వేం మాట్లాడుతున్నావో? నా భర్త అరవింద్ కేజ్రీవాల్ను ఇప్పుడు జైల్లో పెట్టినారు. అయినప్పటికీ నా భర్త ఎవరికి తలవంచలేదు, ఎప్పటికీ ఎవరికి తలవంచడు కూడాను. భగవంతుడు అరవింద్ కేజ్రీవాల్ను ప్రత్యేకంగా పుట్టించాడంట. ఏ స్పెషల్ మేడా? ఏమన్నా ఇనప వస్తువుల్లోంచి ఏమన్నా వచ్చాడు బయటికా? ఏమన్నా రోబో వచ్చినట్ట? ఏంది ఆ స్పెషల్? ఏందో ఒకరోజు చెప్పరాదు. అది కూడా ఆయన ద్వారా లోక కళ్యాణం జరగాలనే మా భర్తను ఆ దేవుడు ప్రత్యేకంగా పుట్టించినాడు. ఓడమ్మ నా కుడికిడితే చూడండియా, ఆయన ద్వారా అంట లోక కళ్యాణం అంట. ఏమైనా శ్రీకృష్ణ పరమాత్ముడా, ఏమన్నా రాముడా, ఎవరైనా? ఏం మాట్లాడుతున్నావు తెల్లే? అంటే జనాలకు తెలియదు, వాళ్ళ అమాయకులు ఏదో ఒకటి చెప్పేసి వాళ్ళు నమ్మేస్తారనే అట్టా. ప్రస్తుతం ఈ సునీత కేజ్రీవాల్ వ్యాఖ్యలు పెద్ద కామెడీ అయిపోయినాయి. సోషల్ మీడియాలో నెటిజన్లంతా కూడా ఈ వ్యాఖ్యల మీద పెద్ద ఎత్తునైతే జోకులు వేస్తూ ఉండడం ఇక్కడ గమనార్హం. అది ఇంక నీ దాని మీద జోకులు ఇక ఏం వేస్తారో, వాడు ఒక పనికి మాలిన అవినీతి వెధవ ఆ తప్పులన్నీ చేసి జైలుకు పోయినాడు, జైల్లో ఉన్నాడు. పైగా ఏంటంటే సిగ్గు, ఎగ్గు, లజ్జ, మానం ఏమి లేకుండా ముఖ్యమంత్రి పదవి కూడా రాజీనామా చేయకుండా దాన్ని అట్టే అంటు పెట్టుకున్నాడు. ఏది? లోపలుండి కూడా. అలాంటి వాడిని నువ్వు పొగడ్డము, పైగా ఏంటంటే ఆయన లోక కళ్యాణం కోసం దేవుడు పుట్టించాడని చెప్పడం, చెప్పేదానికి నీకు సిగ్గులే, వినేదానికి మాకు సిగ్గులే. అది ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరూ మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడంతో పాటు ప్లీజ్ 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా నవ్వుకోవాలా, ఓ నీ సిగ్గుజడా అన్నట్టు. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.